శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 19 జూలై నుంచి 25 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో వక్రించినటువంటి బుధుడు, ఇక కర్కాటక రాశిలో గురుగారు ఉచ్చలో ఉంటూ రవి గారితో కలిసి ఉన్నారు. శుక్ర కేతువులు సింహరాశిలో, చంద్రుడు కన్యా రాశిలో, రాహు వచ్చేసి కుంభరాశిలో, అలాగే శని గారి యొక్క స్థితి సంచారము మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి 25 జూలై నాటికి చంద్రుని యొక్క ఫలితము వృశ్చిక రాశిలోకి వచ్చి సంచరిస్తూ ఉన్న కారణం చేత ఈ ఒక్క గ్రహమే మార్పు చెంది ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఇక గ్రహ సమ్మేళనాల గురించిన ఫలితాలు తెలియచెప్పుకుందాము. గురు రవి గారుల యొక్క స్థితి సంచారము మనందరికీ తెలుసు, గురు మూఢమిని తెలియచేస్తూ ఉంటుంది. అయితే ఆషాఢ మాసం జరుగుతూ ఉన్న కారణం చేత ఈ మూఢమి ప్రభావం అనేది శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలం కాదు. కాబట్టి ఈ మూఢమి ప్రభావము ఎటు ఆషాఢ మాసం శూన్యమాసం కాబట్టి ఈ మూఢమిలోనే ఈ శూన్యమాసము, ఈ శూన్యమాసంలోనే ఈ మూఢమి కలిసిపోయింది. కాబట్టి మనము ఇంకా దేని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే రవి గురుల యొక్క కలయిక మంచి అడ్మినిస్ట్రేషన్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే శుక్రకేతువుల యొక్క కలయిక వైవాహిక జీవితంలో కానీ, వివాహానికి పూర్వమే ఎవరైనా ప్రేమ పేరుతో ప్రేమికులుగా ఉన్నట్లయితే వారి విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. వారి మధ్య అన్యోన్యత లోపించే విధంగా ఉంటుంది. అలాగే అన్నా చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులు, తల్లి బిడ్డలు, తండ్రి బిడ్డలు, ఇలా ఏ వరస ఉన్నవారైనప్పటికీ కూడా వారి మధ్య ఉండేటటువంటి ఆత్మీయ అనుబంధాలు కూడా కొంచెం దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రవర్తించుకుంటూ వెళ్ళాలి ఈ సత్సంబంధాల విషయంలో అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక శని గారి యొక్క దృష్టి గురించి చెప్పుకోవాలంటే కుజుని పైన ఉన్నది తృతీయ దృష్టి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడు కూడా ఇది యాక్సిడెంట్స్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్లో ఇబ్బందుల్ని, పొలాల పట్ల, స్థలాల పట్ల, ఇళ్ల పట్ల, ఇలాంటి వాటన్నిటి పట్ల కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది. అనారోగ్యవంతులకి ఏమైనా శస్త్రచికిత్సలు జరిగేటటువంటి పరిస్థితి, రోడ్డు ప్రమాదాలు జరిగేటటువంటి పరిస్థితి, ఇలాంటివి కొన్ని సూచిస్తూ ఉంటాయి. అయితే శనిగారి మీద గురువుగారి దృష్టి ఉన్న కారణం చేత చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శనిగారి యొక్క దృష్టి చంద్రుడి మీద కూడా ఉంటున్నందువల్ల మానసికమైనటువంటి విచారం ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క సంచారము నీచ స్థానంలో ఉన్నందువల్ల చంద్రగ్రహానికి స్తోత్రపారాయణాలు చేసుకోవడం అనేది మంచి ఫలితాన్ని సూచిస్తూ ఉంటుంది. అయితే గురువు గారి యొక్క పంచమ దృష్టి ఉంది కాబట్టి అంత పూర్తిగా మానసికంగా బలహీనులవరు అని కూడా తెలియజేస్తున్నానండి. ఇక గ్రహ సమ్మేళనాల గురించి, దృష్టుల గురించి చెప్పుకుందాం కదా. ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాము. కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది. రాశిలో గురువు గారు ఉచ్చలో ఉన్నారు. ఇక అసలు మాట్లాడే ప్రసక్తే లేదు. చాలా అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. లాభస్థానంలో కుజుని యొక్క సంచారం ఉంది. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా మీకు చాలా మేలైన ఫలితాలను తెచ్చిస్తోంది. కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అలాగే విద్య బాగుంటుంది, పాండిత్యం బాగుంటుంది, పై అధికారుల మన్ననలు చాలా చాలా బాగుంటాయి, ప్రశంసలు చాలా చక్కగా అందుకుంటారు, కీర్తి ప్రతిష్టలు అంటాం మనం, సన్మానాలకి సత్కారాలకి అర్హులవుతారు. అలాగే మీ యొక్క సత్ప్రవర్తన పెద్దవారిని చాలా చక్కగా మిమ్మల్ని ప్రశంసించేటట్టు చేస్తుంది. సత్శీలం, ముఖ వర్చస్సు, మాట తీరు, ఇవన్నీ కూడా మీకు ఈ గురువుగారు రాశిలో ఉన్నప్పుడు ఇచ్చేటటువంటి ఫలితాలే. ఇంకా చెప్పాలంటే 100 ఫలితాలు చెప్పుకోవచ్చు. కానీ అన్నీ ఒకే వారంలో జరగవు. కొన్ని ఒకసారి, కొన్ని ఒకసారి, కొన్ని ఒకసారి
అలాగా గురువుగారి రాశిలో ఉన్నంత వరకు జరుగుతూనే వెళ్తాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా బావుంటుంది. వివాహాది శుభకార్యాలు ఇప్పటి వరకు కుదరని వారికి కుదురుతాయి. సంతానం కావాలనుకునే వారికి సంతానం ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి తప్పనిసరిగా విదేశీ అవకాశాలు బాగుంటాయి. ఊహించని విధంగా ధన లాభాలున్నాయి, భూమి లాభాలున్నాయి. అలాగే వస్త్ర లాభాలు, గృహ లాభాలు, అనేక విధాల లాభాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా ఆనందించదగ్గ విషయాలుగా ఉంటాయి కర్కాటక రాశి వారికి. సంతాన రీత్యా అనుకూలమైన కాలము, సంతృప్తి కలిగేటటువంటి కాలము. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పుతో ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా చాలా చాలా బాగుండేటటువంటి కాలంగా తెలియచెప్పచ్చు. అలాగే స్త్రీల విషయంలో కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, కర్కాటక రాశి వారికి మరింతగా మంచి ఫలితాలు చేకూరాలి అంటే గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడము, శుక్రగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడము చాలా చాలా మంచిది. ఇద్దరు గురువుల యొక్క శుభగ్రహాలు ఇద్దరు గురువుల యొక్క అనుకూలత చాలా బాగుంది అంటే అది మామూలు విషయం కాదు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సంతృప్తి ఉంటుంది. అన్నిటికన్నా సంతృప్తి అనేది చాలా చాలా ముఖ్యం. ఇది వీరికి చాలా అవలీలగా వచ్చేస్తుంది. అలాగే కొత్త పనులు ఏమైనా మొదలు పెట్టాలి అన్నా కూడా అవి విజయావకాశాల వైపే దారి తీస్తున్నాయి అని చెప్పి తెలియచేస్తూ, గురు శుక్రుల యొక్క స్తోత్రపారాయణాలు చెయ్యండి. మరింత ప్రశాంత జీవితంతో ఉంటారు, అభివృద్ధిలో కూడా ఉంటారు. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః.